ముందుగా ఏఎన్ఎం ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే అండి. మన సోదరులకి మరి లక్ష్మి గారు మీకు నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ మన విసారెడ్డి గారి గురించి మాట్లాడాలంటే అతను సుమారు 1980 నుంచి 1890 మధ్యలో వైఎస్ఆర్ కుటుంబానికి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండటం జరిగింది. ఆ ఇదిలోనే సాక్షి పేపర్ పెట్టినప్పుడు కూడా అతను దాంట్లో డైరెక్టర్ గా ఉంటాము. ఆ సాక్షి పేపర్ రావడానికి మూల కారకుడు అవటం, తర్వాత రాజశేఖర గారు చనిపోయిన తర్వాత మన జగన్ గారితో కలిసి పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించడం జరుగుతుంది సార్. కానీ తర్వాత జరిగిన పరిణామం వల్ల సరే పార్టీ ఓడిపోవటం, తర్వాత ఆయన రిజైన్ చేసి బయటికి రావటం, రాజ్యసభ సీటుకి రిజైన్ రావటం, ఇవన్నీ సహజంగా జరుగుతూ పోయినాయి. కానీ అతను ఎప్పుడైతే ఆయన అధికారంలో ఆ టైంలో అతను తనకంటూ ఒక గ్రూపుని కానీ ఒక కొట్టాన్ని కానీ ప్రిపేర్ చేయకపోవటం, ఎవరికి అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగపడకపోవటం వల్ల అతనికి ఇప్పుడు ఈ పార్టీ పెట్టడం వల్ల అతనికి తోడొచ్చే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చని మా భావన అండి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చాడో బీజేపీ పెద్దలతో మాట్లాడటం జరిగింది. బీజేపీ పెద్దలు తిరస్కరించడం వల్ల సరే కాదనలేక బయటికి రాగానే ఫస్ట్ టార్గెట్ చేసి మాట్లాడి పాజిటివ్గా మాట్లాడింది మీ పార్టీ గురించేనండి బాబు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అని, అంటే గతంలో ఆయన ఎలక్షన్ల ముందు ఆయన చేసిన ట్వీట్లు మామూలుగా లేవు మీ అధినేత గురించి. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత చాలా మంచి వ్యక్తి, నాకు పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు ఇండివిజువల్గా ఏమీ అనలేదు, పవన్ లాంటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడు కాదనలేదని ఆయన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చారు. మరి మీ పార్టీలోకి ఎందుకు ఆయన ఆహ్వానం పలకలేదా? ఒక్కటండి, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి గురించి సహజంగా అతను పార్టీ కండ వేసుకున్నప్పుడే విమర్శించారు తప్ప కండవ తీసిన తర్వాత ప్రతి వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అనేది సహజంగా అందరికి తెలిసిన విషయమే. అది మనం పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన మనసులో ఉన్న మాట పార్టీ నుంచి బయటకు వచ్చినా చెప్పడం జరిగింది. ఇంకోటి ఇక్కడ చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇతను పార్టీ పెట్టడం అనేది ఆయన ఇష్టం, ఆయన పర్సనల్ విషయం. రాజ్యాంగబద్ధంగా ఆయన పార్టీ పెట్టడానికి అందరికి అవకాశం ఉంటుంది, దానికి ఎవరు కాదన్నారు. కానీ ఇతను పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లాస్ వస్తుంది, ఎవరికి లాభం మొత్తం చూసుకుంటే అది మాత్రం జీరో అండి. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టి ఆయన వైఎస్ఆర్సీపీ ఓట్లని లాక్కోలేడు. అధికారంలో ఉన్న మా దగ్గర నుంచి అసలు ఆయన ఓట్లు పడే అవకాశం లేదు. ఎందుకంటే కాదు సార్, అంతమంది వైసీపీ నేతల్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి కొంతమంది నేతల్ని తీసుకుంటే నేతలతో పాటు జనాలు కూడా ర్యాలీ అవుతారు కదా. జనాల్లో డైరెక్ట్గా లేకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మెజారిటీలో వైసీపీని తిట్టిన చోట తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన కాంగ్రెస్ నేతలందరూ క్యూ కట్టి వైసీపీలో ఉన్నారు. ఈ రోజున అంతా తానై నడిపిన విజయసాయి రెడ్డికి, డక్కీ మొక్కిలు తినున్న విజయసాయి రెడ్డికి అందులోంచి కొంతమంది నేతలను తీసుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు కదా. మీరు ఎందుకు అలా అనుకోవటం లేదు? వైసీపీ నుంచి చేరవని ఎలా చెప్పగలరు మీరు? సార్ ఒకటి నిజం అండి, అతను పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన పదవిని బట్టి ఆయన రాష్ట్రం బట్టి ఆయనకి వాల్యూ ఇచ్చారు తప్ప పర్సనల్ గా వీసారి నమ్మి ఆయన పక్కన వాళ్ళు ఎవరు లేరండి. ఇందాక కూడా మీకు చెప్పాను, ఆయన అధికారం ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగపడలేదు, ఆయన అంటూ ఒక గ్రూప్ కూడా రెడీ చేసుకోలేకపోయాడు. సరే మీరు అన్నట్టుగా ఒకవేళ కాదుకూడదు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరన్నా వస్తారనుకుంటే ఎవరన్నా ఇప్పుడు మన జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్య గురించి పోరాటం చేయట్లేదు. అది నచ్చని ఎమ్మెల్యే ఎవరన్నా ఒకళ్ళు ఏమైనా వస్తే రావచ్చేమో తప్ప 99% ఆయన వైపు రావటం అనేది జరగదండి. సో జగన్ గారి వైసీపీలో తమకు అవకాశాలు లేవు, మేము వైసీపీకి మాకు ఇంకా డోర్లు క్లోజ్ అయిపోయిన ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన వైపు వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అతని పర్సనల్ గా అతను ఒకసారి చూసుకుంటే అతనికి ఎవరికి ఉపయోగపడే వ్యక్తి కాదు, ఎవరికి సాయం చేసే వ్యక్తి కాదు సార్. నమ్మి ఎవరు వెళ్తారు అనుకోవటం మాత్రం 100% నో అనే చెప్పొచ్చండి. రైట్. అతని వల్ల నాకు తెలిసి అతను పార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే అండి, నలుగురిలో నోట్లో నలగటానికి ప్లస్ డిబేట్లు ఆయన గురించి మాట్లాడటం వల్ల రేపు వచ్చే ఎలక్షన్ లో ఎవరన్నా జగన్ గారు సర్లే పోనీలే మనవడే కదా, మనతో పాటు ఇన్నాళ్ళు ప్రయాణం చేశాడు, ఏదో తెలిసి తప్పు చేశాడు, పిలిచి సీట్ అని ఇవ్వచ్చని ఒక ఆశతో ఏమైనా పెట్టుంటాడేమో తప్ప అతని వల్ల ఏ పార్టీకి ఎవరికి ఎలాంటి లాస్ ఉండదు.
ఎలాంటి లాభము ఉండదు. సో ఎటువంటి ఉపయోగం ఉండదంటారు ఆయన వల్ల. జీరో ఒపీనియన్ అండి. రైట్ రైట్ శ్రీనివాస్ గారు కుండబద్దలు కొట్టినట్టు. ఇంకోటి కూడా అతను వెనకుండి ఎవరన్నా పార్టీ పెట్టించారంటే కూడా అవకాశం కూడా లేదు సార్. అంటే ఎందుకంటే అతని వల్ల ఉపయోగం లేనప్పుడు ఎవరు మళ్ళీ కొంతమంది అంటున్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పార్టీ పెట్టించారేమో అని కొంతమంది అంటున్నారు. అంటే ఇక్కడ ఒక మీరు అన్నట్టు ఒక 0.1% ఒకటి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే మంచి పనులను కానీ మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీటిని వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జనానికి ఏమైందంటే అండి, వాళ్ళ విమర్శలు అలవాటైపోయి ఎవరు పట్టించుకోవటం లేదు. అందుకని ఇతను కొత్తగా దించి పార్టీ పెట్టించి ఇతని చేత ఏమన్నా మళ్ళీ విమర్శింపజేస్తే ఏమన్నా జనం వింటారేమో అని 0.1% ఆశ ఉందేమో అని మాత్రం అనుకోవచ్చు తప్ప మేమైతే అది అనుకోవట్లేదు సార్. రైట్. ఏంటండి జనసేన పార్టీ ఏంటి, మీ పార్టీ మొన్న ఆగస్టు 15కే కమిటీలు వస్తాయి అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ ఆ కమిటీలన్నీ మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటున్నారు. ఏంటి కూటమికి ఏమన్నా ప్రాబ్లం వస్తుందని కమిటీలు ఇప్పుడు వేయట్లేదా ఏంటి, ఏం జరుగుతుంది మీ పార్టీలో? సార్ కూటమికి ఇబ్బంది అనో లేకపోతే ఇంకేదని కాదు సార్, కానీ మధ్యలో మా నాయకులకి ఆపరేషన్ లో 10 రోజులు లేకపోవటం, మళ్ళా నిన్ననే సారు ఇది అక్కడ అది మన కేరళ వెళ్ళటం, అందువల్ల డిలే అయింది తప్ప కూటమికి ఇబ్బంది అని చెప్పో లేకపోతే బయట అయితే ఒక టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇప్పటికిప్పుడు కన్నా కమిటీలు వేస్తే ఆ కమిటీల్లో ప్రతి వాళ్ళు కూడా తమ లీడర్లుగా ఫీల్ అయ్యి నేనంటే నేను నాకు దీనిలో కావాలి అని మాట్లాడటం స్టార్ట్ చేస్తే పొత్తు ధర్మంలో ఉన్న టీడీపీ కానీ బీజేపీ కానీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే ముగ్గురికి కూడా చేటు ఉంటుంది. కాబట్టి ఒక 6 నెలల క్రితం అయితే ఓకే, కానీ ఇప్పుడైతే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది. పొత్తు కానీ కేవలం ఆగిపోతున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత అయినా వేసే అవకాశం ఉందంటారా? కమిటీలు అయితే 100% పక్కా అండి. ఇప్పుడు మా నాయకులందరూ మా కార్యకర్తలందరూ పవన్ కళ్యాణ్ గారి గీసిన గీత దాటి ముందుకెళ్లేవాళ్ళు ఎవరు ఉండరండి. ఆయన అడిగేవాళ్ళు నడిచేవాళ్ళు, ఆయన చెప్పినట్టు చేసేవాళ్ళు తప్ప ఆయన వ్యతిరేకించేవాళ్ళు ఎవరూ లేరండి. అందువల్ల మేము ఎలక్షన్ ముందు కమిటీలు వేయటం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు మధ్యలో గ్యాప్ రావటం వల్ల సార్ ఇంట్లో బాగాలేవటం వల్ల అలా డిలే అయింది తప్ప వేరే ఎలాంటి కారణం కాదు. ఓకే రైట్ సార్, అందుబాటులో ఉండండి. మనం ఒకసారి టీడీపీ బీసీసీఎల్ చైర్మన్ దుర్గా గారితో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే అండి. ఎస్ దుర్గా గారు, ఎలా చూస్తారు? విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారట, మరి ఆ పార్టీ పేరు కొంతమంది విజయ శాంతి పార్టీ అని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. నిజంగా విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడితే మరి మీ కూటమికి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందంటారా? సార్ ఇప్పుడు మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా భావ స్వేచ్ఛ కానీ మాట్లాడే విధానం కానీ లేకపోతే ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఎవరైనా ముందుకు రావచ్చు. పార్టీ పెట్టే స్వేచ్ఛ అందరికి కూడా రాజ్యాంగం కల్పించండి. దాంట్లో భాగంగా ఈరోజు మన విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడతాము, ప్రజలకు అండగా ఉంటాము, మాట్లాడతాము అని ఆయన మన శ్రీవారి ఏదైతే తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో తెలియజేసి ఈ నెలాఖరులో మేము పార్టీ ప్రకటిస్తాము అని చెప్పి ఆయన నోటితో తెలియజేశారు. కానీ దానికంటే ముందుగా అతని యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర